సభ్య సమాజం ఖండించవలసిన అవసరం ఉంది అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అచ్చోసిన ఆంబోతులు లెక్క రంకెలు వేయటం, అది అసెంబ్లీ అయినా సరే, బయట అయినా సరే, లోపలైనా సరే, వీధి రౌడీల లెక్క వికృత విన్యాసం చేయటం, ఇదేనా ప్రజాపాలన అంటే? ఇదేనా ప్రజాపాలన అంటే? ఇదేనా జై సంవిధానం అంటే? రేవంత్ రెడ్డి గారు సిగ్గుండాలా? యు ఆర్ ఆల్సో ఏ హోమ్ మినిస్టర్. నువ్వు చీఫ్ మినిస్టర్ నువ్వే, హోమ్ మినిస్టర్ కూడా నువ్వే. సిగ్గు ఎగ్గు లేకుండా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున నీ పిరికితనాన్ని, నీ చేతగానితనాన్ని, నీ అసమర్థతను, నీ వైఫల్యాన్ని కప్పిపించుకోవడం కోసం ఇవాళ కేసీఆర్ గారి పైన దాడి చేసేటువంటి ఒక దమ్ము వచ్చిందా నీకు రేవంత్ రెడ్డి? ప్రజలు ఏమైనా కళ్ళు మూసుకొని ఉన్నారు అనుకుంటున్నావా? ప్రజలు తిరగబడ్డ నాడు మంచోళ్లే మట్టి గరిచిపోయింది రేవంత్ రెడ్డి. నువ్వెంత, నీ లెక్కెంత? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? కేసీఆర్ ఇంటి పైన, కేసీఆర్ క్యాంప్ కార్యాలయం మీద దాడి చేపిస్తావు. ఇదే ఒక నిరసనలో భాగంగా నాకు బాగా గుర్తు. నిరసనలో భాగంగా టీఆర్ఎస్కి సంబంధించిన విద్యార్థులు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరికి పోయి స్లోగన్లు ఇస్తే కర్రలు పట్టుకొని వాళ్ళపై దాడి చేసి వాళ్ళను నడువులు కొట్టి, తలకాయలు వలగొట్టి వాళ్ళపైన కేసులు పెట్టి లోపల పెట్టిండ్రు. నీ మీద దాడి చేసినటువంటి వాళ్ళపైన ఏం కేసులు పెట్టాలా? ఇవాళ సీఎం క్యాంప్ రేవంత్ రెడ్డి గారి యొక్క కేసీఆర్ గారి పైన ఈ రకమైన దాడి చేసినందుకు, క్యాంప్ కార్యాలయం పైన దాడి చేసినందుకు రేవంత్ రెడ్డి ఇవాళ తాలిబాన్ల కంటే హీనంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇవాళ వాళ్ళు కూడా సెట్ అయిపోయింది ఇవాళ ఆఫ్ఘనిస్తాన్లో. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కుక్కతో ఒక గుండ్రాయి కట్టిన చక్క కాదన్నట్టుగా గుండా రాజకీయం, రౌడీ రాజకీయం చేసేటువంటి రీతిలో కనబడతా ఉన్నాడు. అప్పుడెప్పుడో అన్నాడు ఒక ఇంటర్వ్యూలో, నేను రాజకీయాలకు రాకపోయి ఉంటే రౌడీని అవుతుండే అని చెప్పని. రాజకీయాలకు వచ్చినాక కూడా రౌడీతనాన్ని మర్చిపోలేదనడానికి ఇవాళ సీఎం కార్యాలయంపై, కేసీఆర్ గారి కార్యాలయం పైన చేసిన దాడి అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఇక రకరకాల ముచ్చట్లు, ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు అయినట్టు రామరాజ్యం అని చెప్పని ఆయనకాయనే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ స్వకుచ మర్దనం అని చెప్పని అంటారు సంస్కృతంలో. అట్లా చేసుకుంటే నేనే రాముడిని అని చెప్పని పొగుడుకుంటుంటాడు. ఇదే నానే రామరాజ్యం అంటే? ఇది రామరాజ్యం అంటావా, రేవంత్ రౌడీ రాజ్యం అంటావా? చెప్పు నువ్వే. రామరాజ్యం అంటారా, రౌడీ రాజ్యం అంటారా ఇది? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, నువ్వేనా గాంధీవా, జవహర్లాల్ నెహ్రూవా, సర్దార్ వల్లభాయ్ పటేల్వా? ఏందయా నువ్వు? అసలు నీ ఫోటో పెట్టేది ఎందుకయ్యా నాకు అర్థం కాదు. ఇవాళకి కూడా మా ఖైరతాబాద్ నియోజకవర్గంలో పి జనార్దన్ రెడ్డి ఫోటో పెట్టుకుంటారండి. ఇంటింటికి పోతే ఫోటో పెట్టుకుంటారు. ఎందుకంటే ప్రేమతోటి, గౌరవంతో. నోరిప్పితే అసెంబ్లీ లేదు, బయట లేదు, ఇంట లేదు, పచ్చిబూతులు మాట్లాడటం ఫోటో పెట్టుకొని నిన్ను చూసి బూతులు నేర్చుకోవాలనా జనాలు? ఇళ్లలో ఫోటోలు పెట్టుకోవడానికి, క్యాంప్ కార్యాలయంలో ఫోటోలు పెట్టుకోవడానికి? ఆర్ యూ బిహేవింగ్ లైక్ చీఫ్ మినిస్టర్? అయినా క్యాంప్ కార్యాలయంలో సీఎం ఫోటో పెట్టుకోవాలని చెప్పి నేను ప్రోటోకాల్ ఉన్నదా? క్యాంప్ కార్యాలయము సెమీ రెసిడెన్స్, అది ఎమ్మెల్యే ఉండడానికి ఇచ్చినట్టుగా ఇల్లు. అది అక్కడ కూర్చొని ప్రజలను కలవడానికి, నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం అని చెప్పని ఏర్పరిచిన కార్యాలయం అది. దాంట్లో నా ఫోటో పెట్టలేదు, సిగ్గుండాల మాట్లాడటానికి. రేపట హైకోర్టు బిల్డింగ్ ఫౌండేషన్ వేస్తున్నారట, ఫౌండేషన్ స్టోన్. ఇటువంటి రౌడీ రాజకీయం చేసిన ఆయనట హైకోర్టుకు న్యాయ దేవాలయం అది. ఆ దేవాలయానికి ఫౌండేషన్ స్టోన్లో ఆయన కూడా పాల్గొంటాడట. నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద జ్యుడిషియరీ ఆఫీసర్స్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, ప్లీజ్ సోషల్ బాయ్కాట్ రేవంత్ రెడ్డి for his abusive language, for his rowdy indulgence. అటువంటి ఆయన చేతుల మీద హైకోర్టులు ఓపెన్ అవుతాయి. అటువంటి ఆయన పేరు మీద ముఖ్యమంత్రి అయితే కావచ్చు కాక, ఈ మే హ్యావ్ ఎ ప్రోటోకాల్. కాన్స్టిట్యూషనల్లీ, లీగల్లీ ఈ మే హ్యావ్ ఎ రైట్, బట్ మోరల్లీ డజంట్ హ్యావ్ ఎ సింగిల్ రైట్. ఎప్పుడైతే కేసీఆర్ గారి కార్యాలయం పైన దాడి చేసిండో పరాకాష్ఠగా నిన్న బూతులు మాట్లాడితే ఏం పిచ్చి నాకు అర్థం కాదు. పొద్దున్న లేస్తే కేసీఆర్ 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 అని చెప్పని నిన్నటిదాకా బూతులు 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 మాట్లాడితే సహించినాం. ఇవాళ ఆఖరికి ఇంటి మీద పోయి దాడి చేసే ప్రయత్నం చేస్తావా? కర్రు కాల్చి వాత పెడతాం బిడ్డ అనుకుంటున్నామేమో. పోలీసులు, కాన్వాయిలు, సెక్యూరిటీ అని చెప్పని ఒక వ్యక్తిగా చాలు
నువ్వు చేసిన ఈ దాష్టికాలకు నీకు కూడా తగిన గుణపాఠం చెప్పడానికి. డోంట్ ప్రొవోక్.